మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టును పండ్లను వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలు, ఇక్కడ దీంట్లో సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుందామమ్మా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటని లూకాసు వార్త 13:6 ఉన్న మాట ఏందయ్యానంటే, ఎక్కడుంది అంజూరపు చెట్టు అమ్మా? ద్రాక్ష తోట మధ్యలో ఉంది కదా. అట్లనే ఈ ద్రాక్ష తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు ఏంటయ్యానంటే, మన కుటుంబాలలో ఒక అంజూరపు చెట్టు ఉంటుంది, పనికి మాలిన చెట్టు. అది కుటుంబాన్ని అంతా చెల్ల చెదలు చేస్తూ ఉంటుంది. దీని ఉపమాన రీతిగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అప్పుడు మనము ఇందాక చదవబడింది ఉంది కదా, ఏది హెబ్రీయులు 12:1 వచనంలో, దాంట్లో ఏముంది? మీరు ఓపికతో పరిగెత్తండి, ఓపికతో సహనం కలిగి ఉండండి, క్రీస్తు యేసునందు మీరు ఓపికతో ఉండండి. ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తుందనంటే, ఈ ద్రాక్ష చెట్లన్నిటిని కూడా కాపు కాయకుండా చేస్తాంది. నీ ఇంట్లో లేదు అంజూరపు చెట్టు, నా ఇంట్లో లేదు అంజూరపు చెట్టు, నా మనసులో లేదు అంజూరపు చెట్టు. 3 ఏళ్ళు అవుతుంది, బుద్ధి మారలే, గుణం మారలే, బ్రతుకు మారలే, ఏది మారలే. ఈ అంజూరపు చెట్టు లాంటి వ్యక్తులు కుటుంబాలలో ఉన్నారు. దీన్ని ఎవరు చూస్తాను అంటే, ద్రాక్ష చెట్లు చూస్తాను. అరే ఇది ఫలించదు, మనల్ని ఫలిస్తలేదు. దేవుడు ఏమంటాడంటే, మీలో పనికిరాని ఏమైనా ఉంటే నేను తీసివేస్తా, మీరు చింతించకండి అని అంజూరపు చెట్టు కాదు చెప్పేది, ద్రాక్ష చెట్టుకు చెప్తాను. ఇక్కడ చదవబడిన లేఖనంలో ఆ మాట లేదు. ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే, యోహాను సువార్త 15 మధ్యలో ఉంటుంది, 15 నుంచి కిందికి వస్తే ఉంటుంది. మీరు నాకు వేరుగా ఉండి కూడా మీరు ఏమీ చేయలేదు. ఈ అంజూరపు చెట్టు ఏడున్నది? దేవుని బిడ్డల మధ్యలో ఉంది. దేవుని బిడ్డల విశ్వాసాన్ని పడగొడుతూ, దేవుని బిడ్డలకు ఆటంకం ఉంటూ, మన దేవుని బిడ్డల సవాసంలో అంజూరపు చెట్టు ఉంది. దేవుడు ఏమంటాడంటారా, నువ్వు 3 ఏళ్ల నుంచి చూస్తానరా, మొన్న నీ వరకు మాత్రమో మారాలి నీ బుద్ధి. కొన్ని సందర్భాలలో ఈ రోడ్ల మీద జరిగిన అల్లర్లను బట్టి కొన్ని కేసులలో స్టేషన్లకు ఇట్లా పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, సార్ నా బుద్ధిని మార్చుకుంటా సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. వాళ్ళు అక్కడ నటిస్తారు. వారు కూడా పాపం అధికారులు నమ్ముతాడు. ఒక వ్యక్తి మారుతానన్నప్పుడు మనం కూడా నమ్మాలి కదా అని. వారు ఏం చేస్తారనంటే, కేసులు ఎక్కువ మోపకుండా తక్కువ కేసులు పెట్టి తొందరగా కేసులు కొట్టేసేటట్టు వారు వీరికి కావాల్సిన సహాయాన్ని చేస్తారు. చేసినప్పుడు వీరేం చేస్తారంటే, ఇంటికి వచ్చేసినాక మళ్ళీ కాలరేగేస్తారు. కాలరేగేసి ఆయన బాడీ మొత్తంలో చెటాకు కొవ్వు ఉండదు, ఉండనీకి ఇల్లు ఉండదు, తిననీకి తిండి ఉండదు, ఒక పూట పనికి పోకపోతే ఇల్లంతా అది. అయినప్పుడు కూడా వారు రోడ్ల మీద ఎట్లుంటారు? మా అంత వీరు లేరు. ఈ రోజులలో దేశంలో అదే జరుగుతుంది. ఈ అంజూరపు చెట్టు కూడా అదే విధంగా ఉంది. ఎంత అహంకారంగా గంభీరంగా ఉన్నది. ఇట్లా దగ్గరికి వచ్చి చూస్తే ఏమి లేదు. దేవుడు అంటున్నాడు, నేను 3 ఏళ్ల నుంచి ఈ అంజూరపు చెట్టును చూస్తున్నా, దీని దగ్గర ఏం లేవు, ఫలాలు లేవు, దీన్ని తీసివేస్తా నేను. ఆ కాపర్ ఏమంటాడంటే, కాపర్ అంటే ఎవరు? ఆ తల్లి. ఆ తల్లి ఏమంటాడంటే,